ఈరోజు హైబీచ్ టీవీ మొదటిసారిగా దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ అవార్డ్స్. బట్ ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అవార్డ్స్ అనేది ఇస్తున్నామని చెప్పి ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా నామినేషన్స్ అనేది కూడా ఇన్వైట్ చేస్తున్నారు. మీ అందరు కూడా తెలిసిందే, అవార్డ్ అనేది ఒక గుర్తింపు అన్నమాట. ఎనీ పర్సన్, ఎనీ కంపెనీ ఆ పర్టికులర్ అవార్డు తోటి ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసిన పనికి ఒక గుర్తింపు ఇస్తుంది, దాంతోపాటుగా ఒక మోటివేషన్ ఇస్తుంది, ఆ ముందు తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అనమాట. అందుకోసం అవార్డు అనేది ఒక ప్రతి మనిషి జీవితం లోపల చాలా ఇంపార్టెంట్. అది దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ రికగ్నిషన్ ఇచ్చే దిశ లోపల హైబీచ్ టీవీ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటుంది. మా రియల్ ఎస్టేట్కి సంబంధించినంత వరకే కాకుండా ఇంతకు ముందు కూడా చెప్పాలంటే మీడియాకి సంబంధించి, తర్వాత హెల్త్ కేర్ సంబంధించి, బిజినెస్కి సంబంధించి, తర్వాత ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్పేసి డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఇచ్చున్నారు. ఈసారి మొదటిసారిగా రియల్ ఎస్టేట్ కూడా, ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిందే హైదరాబాద్ నిర్మాణ రంగం ఏ దిశ లోపల ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ లోపల ఎవాల్వ్ అయింది అంటే ఒక గొప్పగా మనం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పాలంటే అందరూ కూడా మన హైదరాబాద్ వైపు చూస్తున్నారు. సో దీనికి కాంట్రిబ్యూటర్స్ ఎవరు, దీనికి కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చే విధంగా కూడా చేస్తే బాగుంటుందనే దిశ లోపల ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. మనకి ఒక పర్టికులర్ ప్లేస్ లోపల చూసినప్పుడు ఒక బిల్డింగ్ చూస్తాము, ఒక మాన్యుమెంట్ చూస్తాము, బట్ మోర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఆఫ్ లైక్ విత్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. దాంతో మనకి గడిచిన 6 సంవత్సరాల్లో చెప్పాలంటే అక్రాస్ 4 sides of 360 degrees ఆఫ్ హైదరాబాద్ లోపల డిఫరెంట్ బిల్డింగ్స్ వచ్చున్నాయి. తర్వాత డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బిల్డింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్. మనకి దీనికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలంటే మేజర్గా హైదరాబాద్ లోపల మరి చాలామంది ఉన్నారు. వాళ్ళకు చేసిన సేవలని, వాళ్ళ కాంట్రిబ్యూషన్ని గుర్తించి ఒక లెజెండరీ అవార్డ్స్ అని చెప్పేసి ఇండివిజువల్గా, అంటే మనకి రాష్ట్రం ఎదగాల, నిర్మాణ రంగం ఎదగాల అని అనుకుంటే ఎప్పుడు కూడా ఒక ప్రతి ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంటుంది. బిల్డర్గా కానివ్వండి, పాలసీ మేకర్గా కానివ్వండి, తర్వాత ఒక ఆర్కిటెక్ట్ డిజైనింగ్లో కానీ, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లోపల ఒక ఇండివిజువల్గా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళు చేసిన సేవలకి ఒక గుర్తింపు ఇవ్వాలనేది ఒకటి. రెండవది ఏంటంటే మనందరికీ కూడా తెలుసు, చాలా కంపెనీలు ఉంటాయి, 1000 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో కూడా ఒక చాలాగా గొప్పగా కాంట్రిబ్యూట్ చేస్తూ, అంటే దే మేడ్ దేర్ మార్క్ అనమాట. దే మేడ్ మచ్ ఇంపాక్ట్ టు ద సొసైటీ ఇన్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్ ద హౌసింగ్ అండ్ ఆల్ దట్. అటువంటివి కూడా కొన్ని కేటగిరీస్ ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ కంపెనీస్ని కూడా గుర్తించి వాటికి కూడా అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 2 కేటగిరీలలో జ్యూరీ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అక్రాస్ ద స్టేట్ అందరి దగ్గర నుంచి కూడా చూసి దే విల్ నో హూ వాట్ ఈజ్ వాట్ అనేది. ఆ తర్వాత ఉంటుంది నామినేషన్స్. ఎలా అంటే డిఫరెంట్ కేటగిరీస్ లోపల బిల్డర్స్ అందరు కూడా అక్రాస్ తెలంగాణ అందరు కూడా they can nominate their projects anamata, different categories lopala, giving their profile and all that, what kind of projects they have done, what is the different category, what is the specialization of their projects ane dan meeda chesi they can nominate. Ivanni chesin tarvata January 25th is the date finalized to give the awards and all that. అందుకే అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ, తర్వాత మా నిర్మాణ సంఘం తరపు నుంచి కూడా హైబీచ్ టీవీకి వన్స్ అగైన్ వీఆర్ కంగ్రాచులేటింగ్ దెమ్ అండ్ విషింగ్ దెమ్ ద బెస్ట్. ఇది ఒక హైబీచ్ టీవీకి కూడా ఒక గుర్తింపు ఎలా ఉంటుంది అంటే ఈవెన్ తీసుకునే వాళ్ళకి కూడా మేజర్గా చెప్పాలంటే హైబీచ్ టీవీ కూడా దే హ్యావ్ ది మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. ఒక మనకి హైదరాబాద్ కానీ, తెలంగాణ వ్యాప్తంగా కానీ, తర్వాత సౌత్ ఇండియాలో దే ఆర్ ద నెంబర్ 1 ఛానల్ నౌ ఇన్ డిజిటల్ మీడియా. దేశవ్యాప్తంగా చెప్పాలంటే దే ఆర్ ఇన్ 7th పొజిషన్. సో దే ఆర్ రీచింగ్ ద పీపుల్ వరల్డ్ అక్రాస్ అని చెప్పొచ్చు. అటువంటప్పుడు ఈ అవార్డ్స్ అనేది కూడా చేసిన మంచిని గుర్తించే దిశగా కూడా ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళందరూ, మన తెలుగు వాళ్ళు ఉంటారు, మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. వారిలోకి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎవరు చేశారు, గొప్ప ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గొప్ప మనుషులు ఉన్నారు, గొప్ప ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. January 25కి అవార్డ్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు అందరికీ కూడా మా నిర్మాణ రంగానికి సంబంధించిన బిల్డర్లందరికీ కూడా నామినేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మేము మొదటిసారి హైబీచ్ టీవీ నిర్మాణ రంగానికి స్పెషల్లీ రియల్టీ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేసాం. ఎందుకంటే మేము లాస్ట్ 5 yearsగా వివిధ రంగాల్లో ఈ అవార్డ్స్ అనేవి చూస్తున్నాం. ఎందుకంటే బీయింగ్ ఏ బిజినెస్ ఛానల్, ఇంతకుముందు రాజశేఖర్ గారు చెప్పినట్టు మేమైతే హౌ వీఆర్ గ్రోయింగ్ అప్, స్పెషల్లీ మేము బిజినెస్ ఛానల్ కాబట్టి వివిధ రంగాలైన బిజినెస్లలో మేము
అవార్డ్స్ అనేది చేయడం జరిగింది. ఇంతకు ముందుకు మీడియా, ఎందుకంటే మీడియా ఇస్ అవర్ ఇండస్ట్రీ, మీడియా అయింది, బిజినెస్ అవార్డ్స్ అయితే ఏంటి, ఎడ్యుకేషన్ అవార్డ్స్ అయితే ఏంటి, వీ డన్ ఇన్ హెల్త్ కేర్ అండ్ వీ డన్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో కూడా అవార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో పద్ధతులు చెప్తాను. వీ హ్యావ్ ద 3 కేటగిరీస్ ఇన్ దిస్. వన్ ఇస్ లెజెండరీ అవార్డ్స్. లెజెండరీ అవార్డ్స్ మేము అంటే హైబిస్ టీవీ మేనేజ్మెంట్ అండ్ ప్లస్ జ్యూరీ ఎవరైతే ఉన్నారో వీఆర్ సెలెక్టింగ్ దట్. అంటే ఎవరైతే రియల్ టైమ్ లెజెండ్స్, అంటే తెలంగాణకు, హైదరాబాద్కి, ఇండియాకు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పేరు తెచ్చిన వాళ్ళు మన రాష్ట్రం చెందిన వాళ్ళని మేము 10 నుంచి 15 మంది సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ సేమ్ అలాగే కొన్ని సంస్థలు ఉన్నాయి చాలా సంవత్సరాలుగా ఎంతో కాంట్రిబ్యూట్ చేసాయి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన హైదరాబాద్కి. అలాంటి వాటిని కూడా మేమే జ్యూరీ కింద మేము సెలెక్ట్ చేస్తాము. మూడో విజన్ వచ్చేసేసి నామినేషన్ ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఎన్నో మంది బిల్డర్లు ఉన్నారు, వాళ్ళ లెవెల్లో చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సంబంధించిన కేటగిరీ వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు. అది నామినేషన్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 18th ఇది లాస్ట్ డేట్ ఫర్ ద నామినేషన్. అండ్ దాని తర్వాత జ్యూరీ నుంచి ఈ వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఈవెంట్ ఇదన్న 25th of January హెచ్ఎస్సిసిలో ఉందండి, 3 o'clock ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద నామినేషన్ డ్రైవ్. hibis.tv వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు నామినేషన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ గెస్ట్ మేము సర్ప్రైజ్ అండి అనౌన్స్ చేస్తాం. వన్ బిగ్ విఐపి గెస్ట్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ దట్. సెలక్షన్ ప్రక్రియ ప్రామాణికం జ్యూరీ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అంటే జ్యూరీ కూడా కంప్లీట్గా హై ప్రొఫైల్ రియల్ ఎస్టేట్ నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక బిజినెస్ ఛానల్ రన్ చేస్తాను. నేను రియల్ ఎస్టేట్లో ఏది మంచిది ఏది చెడు నేను చెప్పలేను. బిల్డింగ్ చూసి బిల్డింగ్ బాగుంది అంటాను, కానీ అందులో నాణ్యత, ప్రామాణికలు, దాంట్లో చేయబట్టిన ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ తీసుకోవాలా, లేకపోతే ఎన్నో పద్ధతులు ఉంటాయి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో అలాంటి వాళ్ళని మేము జ్యూరీలో పెట్టాం. ఆ జ్యూరీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు.